బీసీలకు 42%. మాకొద్దు బాబో ఈ ఫ్రీ బస్ అని మహిళలే మొత్తుకునే స్థాయికి ఆ పథకాన్ని. ఏమన్నా పైలట్ పథకం అనడానికి కొత్త పథకమా? రైతు బంధు కొత్త పథకమా? ప్రజాపాలన కావన్నా ఫామ్ హౌస్ పాలన కావన్నా? తెలంగాణ 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విభజన జరిగింది. తొలి ఉద్యమంలో 369 మంది మరణించారు. మలి ఉద్యమంలో 1200 మంది అమరులైనారు. ఇందులో మహిళల పాత్ర గణనీయమైనది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు, తెలంగాణ ఉద్యమకారిణి, బీఆర్ఎస్ పార్టీ నేత, మహిళా నేత శ్రీమతి సుమిత్ర ఆనంద్ గారు దూసరి మీడియాతో ముచ్చట్లు పెట్టడానికి ఇక్కడ ఉన్నారు. వీరు కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా పోరాటం చేశారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుంది. 9 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన జరిగింది. ఇప్పుడు రీసెంట్గా కులగణన సర్వే ఒకటి జరిగింది. అది విపరీతమైన వివాదాలకు వచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క ఆలోచన ఎలా ఉంది తెలంగాణ ప్రజల పట్ల? బీఆర్ఎస్ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పక్షమై ఉంటుంది. తెలంగాణ ప్రజలకు మేలు జరగాలనేటువంటి ఆలోచనతోనే ఉంటుంది. నిజమే, నాటి 369 మంది విద్యార్థుల మరణాలకు, ఈ మలిదశోద్యమంలో 1200 మంది విద్యార్థుల మరణాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రధాన కారణం. మరి ఆ పార్టీ నుండి ఎలా మెడలు వంచి తెలంగాణ సాధించగలిగినరు మాన్య కేసీఆర్ గారు. మలిదశోద్యమంలో అన్నీ తానై ఉద్యమ దళపతిగా ముందుండి తెలంగాణను సాధించినటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో దేశమే గర్వించే విధంగా, దేశమే ఇటు తలదిప్పి చూసే విధంగా అగ్రభాగంగా నిలపగలిగారు. అటువంటి తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఈ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అలవిగానటువంటి హామీలు ఇచ్చి, అలవిగానని కూడా కాదు, రకరకాల హామీలు, ప్రజల్ని వంచన మోసం చేయడానికి హామీలు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వబోతున్నామని ప్రకటన చేసింది. దానికి కట్టుబడి మరి ఆ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి, ఏదైతే దేశవ్యాప్తంగా బీజేపీ మత రాజకీయాలను అందిపుచ్చుకొని అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందో అది గమనించినటువంటి రాహుల్ గాంధీ గారు దానికి విరుగుడు మందుగా కులాన్ని ఎంచుకున్నాడు. ఆయన కులాన్ని ఎంచుకొని కులగణన జరగాలి దేశంలో అనేటువంటి నినాదం తీసుకున్నాడు. సరే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీ నిలబెట్టే దిశలో ప్రయత్నం జరగాలి, పోరాటం మరి అని ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీసీలు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా బీసీల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసే విధంగా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఈ బీసీ కులగణనలో బీసీల లెక్క తగ్గించి చూపిన దాని మీద బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. రీసర్వేకు డిమాండ్ చేస్తూ ఉంది. మీరు సర్వే ఏదైనా కానివ్వండి, జనాభా ఎంతనన్నా తెలియండి, అయితే సర్వే పూర్తయిన తర్వాత ఎన్నికలు జరపండి, లేదంటే కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించనేటువంటి ప్రధాన డిమాండ్తోని పోరాటాలకు, కార్యాచరణకు బీఆర్ఎస్ ముందుకొచ్చి ఇప్పుడు 9 ఏళ్ల పాలనలో బీసీల పట్ల బీఆర్ఎస్ యొక్క ఎలాంటి, ప్రధానంగా చెప్పాలంటే ఈ 9 ఏళ్ల పాలనలోనే బీసీలలో విపరీతమైనటువంటి రాజకీయ చైతన్యం. ఎప్పుడైనా యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలంటే ఆర్థికంగా బలపడి ఉండాలి. రాజకీయ అధికారాలను అందిపుచ్చుకోవాలంటే ఆర్థికంగా నిలదొక్కుని ఉండాలి. బీసీలది అంతవరకు మనుగడ కోసం పోరాటం, కేవలం బతకడం కోసమే పోరాటం. ఇంకా వాళ్ళకు రాజకీయ అవకాశాల కోసం వాళ్ళు పోరాడే స్థితి తక్కువ. సంపన్న వర్గాలు లేదా అగ్రకులాలతో పోటీ పడేటువంటి పరిస్థితి తక్కువ. ఇట్లాంటి సందర్భంలో కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయి, గ్రామీణ స్థాయిలో అయితేంది రకరకాలుగా, ఇవాళ బీసీ కులాలు ప్రధానంగా బీసీలంతా వ్యవసాయం ఆధారపడి, వ్యవసాయం మీద వ్యవసాయ ఆధార పరిశ్రమల మీద ఆధారపడి బతికే వాళ్ళు. మరి వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలబడి కేసీఆర్ గారు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి, అదేవిధంగా పెట్టుబడి సాయం అందించి, రైతు బంధు ఇచ్చి, ఇంకా ఎరువులు విత్తనాలు సకాలంలో అందించి, సాగునీరు అందించి, అన్ని రకాలుగా రైతుకు వెన్నుదన్నుగా కేసీఆర్ గారు నిలబడ్డారు. ఆ రకంగా రైతుల
ప్రధానంగా అందరు రైతులు, అందులో ప్రధానంగా వ్యవసాయం మీదనే ఆధారపడ్డటువంటి బీసీలు కొంత ఎదిగిండ్రు, ఆర్థికంగా నిలదొక్కున్నారు. అట్లాగే ఇంకా ఇతరత్ర వృత్తులు, చేపల పెంపకం, చెరువుల్లో చేప పిల్లలను ఇది చేసి చేపల పెంపకంతో, అలాగే ఇంకా మత్స్యకారులు ఆ రకంగా, పద్మశాలీలకు వాళ్లకు గీత కార్మికులకు ఒక్క రంగం అని కాదు, ఒక కులం అని కాదు, ఎవరైతే బడుగులు బలహీన వర్గాలు ఉన్నారో బీసీలు ఉన్నారో వాళ్ళకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి పార్టీ బీఆర్ఎస్. కాబట్టి రాజకీయ చైతన్యం వచ్చింది వాళ్ళలో, వాళ్ళు ఆర్థికంగా కుటుంబాల పరంగా ఎదిగినరు, వాళ్ళు పోరాటం నేర్చుకున్నారు. ఆ స్పృహ రావడానికి ప్రధానంగా ఈ బీసీలకు స్పృహ రావడానికి బీఆర్ఎస్ఏ కారణం. అయితే మేడం, ఇప్పుడు గత ఏ సర్వేలో అయినా సరే బీసీ జనాభా దాదాపు 56% వరకు ఉన్నట్టుగా ఉన్నది చరిత్రలో. ఇప్పుడు కొత్తగా వీరు పాపులేషన్ బ్రేక్ డౌన్ చేశారు, బీసీ జనాభాని తగ్గించి చూపించారు, దాదాపు 10% జనాభా తగ్గించి చూపించారు. ఇది ఏ నీతికి, కాంగ్రెస్ యొక్క ఏ నీతికి నిదర్శనం? ఇది అవన్నీ ఏమో కాకి లెక్కలు తప్ప కార్యాచరణకు సంబంధించిన లెక్కలైతే కావు, ఈ పని జరగాలని చేసిన లెక్కలైతే కావు. ఏవో కాకి లెక్కలు చెప్పి కాదనిపించి కాలయాపన చేసి కాళ్ళ కింద తొక్కడానికే బీసీలను ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రయత్నం. అయితే ఇప్పుడు కాళ్ళ కింద తొక్కడానికి చేస్తున్న ప్రయత్నం ఉంది కదా, ఇప్పుడు ఇది చేయకుండా ఉండడానికి చట్టపరంగా ఈ స్థానిక సంస్థల్లో 42% ఇస్తానని చెప్పారు. దాన్ని చట్టపరంగా చేసే అవకాశం ఉన్నది, కానీ అది కాంగ్రెస్ చేస్తుందా, బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా? కాంగ్రెస్ చట్టపరంగా చేసే అవకాశం ఎంత మాత్రం లేదు. అది రాదు. 50% రిజర్వేషన్లు అంటది, 50%కి మించొద్దు అంటది. కేంద్రానికి అసలు ప్రపోజలే పంపలేదు, లేఖనే లేదు, ఏమి లేదు. శాసనసభ సమావేశాలు అన్నారు, ఒక నిమిషంలోనే వాయిదా వేసిండ్రు, ఏం మాట్లాడింది లేదు, చేసింది లేదు. బీసీలకు చేసే ఉద్దేశము కాంగ్రెస్ కు లేదు, ఇది కాలయాపనకే తప్ప ఇంకేం లేదు. ఈ విషయాన్ని బీసీలు గుర్తిస్తున్నారా? సామాన్య బీసీ ఓటరు తన నిర్ణయాన్ని ఓటు మీద ఉంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ ఈ విధంగా మోసం చేస్తుంది బీసీలను అనేది బీసీ సామాన్యుడు, ఓటర్ సామాన్యుడు గుర్తిస్తున్నాడా? 100% బీసీఏ కాదు, అందరికి అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ కుటిలము, ఈ ఎత్తుగడ, ఈ వ్యూహము అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ప్రజలకు ఇట్టే తెలిసిపోతున్నది. ఎట్లా బీసీల జనాభా తగ్గుతుంది? బీసీల జనాభా మాత్రమే ఎందుకు తగ్గుతుంది? ఎట్లా బీసీలు, కరోనా వస్తే ఒక బీసీలకే వస్తుందా? లేదు, కుక్కలు బీసీల ఇళ్లలోనే ఉంటాయా? కొందరు అసలు జనగణనే సరిగా జరగలేదు. మీరు కులగణన అని చెప్పాలి కదా, అంత పెద్ద లిస్ట్ ఇచ్చి 72-71 దాంట్లతోని నీకు కారు ఉందా, నీకు స్కూటర్ ఉందా, నీకు వాళ్ళు భయపడి జనాలు అసలు కొంతమంది స్పందించనే లేదు. కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే సరైన సర్వే. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వచ్చి 100% వాళ్ళ కుటుంబ వివరాల్ని అందజేసిండ్రు. ఆ సర్వేని కాదని మళ్ళా మీరు ఇంత సమయం వెచ్చించి ఒక డెడికేషన్ కమిషన్ వేసి ఆ కమిషన్కి అప్పగించకుండా మీరు చేసి ఏమంటారు చూడండి, ఏమి ఇది ఏ పని కూడా కొండంత రాగం తీసి అంటారు చూడండి, అట్లా ఉంది. అయితే ఇప్పుడు కొండని దవ్వి వీళ్ళు ఎల్కన్ కాదు, ఒక వెంట్రుకని కూడా పట్టలేదు. అయితే మేడం, ఇప్పుడు కాంగ్రెస్ కు జవాబుగా ఈ కులగణన సర్వేకి జవాబుగా ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే బీఆర్ఎస్ చేసింది కదా, అది పూర్తి స్థాయిలో బయట పెట్టలేదు. ఇప్పుడు బయట పెట్టొచ్చు కదా అవకాశం. ఇప్పుడు రిలీజ్ చేసింది కాంగ్రెస్ అధికార వెబ్సైట్ లోంచి, ప్రభుత్వ అధికార వెబ్సైట్ లోంచి ఆ కులగణన సర్వేకి సంబంధించిన సమాచారాన్ని అంతా డిలీట్ చేసింది. ప్రజలకు బీఆర్ఎస్ చేసినటువంటి మంచి పనులు చరిత్రలకు ఎక్కద్దని బీఆర్ఎస్ కాలం నాటి డాటా అంతా డిలీట్ చేసే పనిలోనే ఉంది. ఏదన్నా మంచి చేస్తుందా తెలంగాణ కంటే మంచి చేసే దాఖలా బీఆర్ఎస్ చేసినటువంటి మంచిని ప్రజలు ఎక్కడ గుర్తుంచుకుంటారు అనేటువంటి కుట్రతోని ఈ డాటా డిలీట్ చేసేసింది. అయినప్పటికీ నువ్వు ఏ వివరాలతో సంబంధం లేకుండా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇస్తా అని చెప్పింది ఎట్లా జనాభా తగ్గుతుంది? అది కదా ఇప్పుడు ప్రజలు బీసీలు డిమాండ్ చేస్తా ఉన్నారు. తర్వాత మేడం, ఇప్పుడు మెడికల్ సీట్స్ లో బీసీ కోటా తగ్గించారని ఒక ఆరోపణ వచ్చేసింది. ఇది ఒక కొత్త రకం మోసం. ఇప్పుడు బీసీల పట్ల కొత్త రకం మోసం ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఇదంతా దృష్టి మళ్లించే చర్య, ఇంకా అణగారిన వర్గాలను అణగారినట్టుగానే ఉంచే చర్య. బీసీ బంద్ చేసిండు, విద్యార్థుల కోటా దాని మీద నాకు పూర్తి సమాచారం అయితే లేదా. అయినప్పటికీ సమస్త ప్రజానికానికి, ఒక బీసీలకనే కాదు తెలంగాణ ప్రజానికానికి తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నటువంటి పార్టీ
నాటి 60 ఏళ్ళ గోసకు కారణం. ఈ నిన్నటి 14 నెలల పాలనలో కూడా మళ్ళీ ఇదే చేస్తాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు నాడైనా నేడైనా చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా నష్టమే చేస్తాం. తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా నష్టమే చేస్తాం. అదే ఇప్పుడు కులగణన సర్వేలో తెలంగాణ జనాభా 3.7 కోట్ల జనాభా ఉంటే కేవలం సర్వేలో 3.54 మంది మాత్రమే పాల్గొన్నట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకు పాల్గొనలో గురించి ఎందుకు పక్కన పెట్టారు? ఏంటిది మతలబ్? అసలు అన్ని ఇళ్లలోకి వెళ్ళలేదు, అన్ని ఇళ్లలోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు. మా ఇంటికి ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చింది. తను మరి మీరేంటి ఐడి కార్డ్ ఏది, ఎట్లా వివరాలు ఇవ్వాలి, ఆయన రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, ఎవడు పడితే వాడి ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఎట్లా ఇస్తామని చెప్పిండు కదా సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వివరాలు అడిగాను. తను ఇంజనీరింగ్ స్టూడెంట్ అని చెప్పేసి తన ఐడి కార్డుని చూపించిండు, తన ఇది చూపించిండు. ఇట్లా సరైన వ్యక్తులను పంపక, సమయం తీసుకోక, రకరకాల కారణాలు ప్రజల్ని భయపెట్టి రేషన్ కార్డులు రద్దవుతాయని, ప్రతి వివరాలు చెప్పాల్సి వస్తుందని అట్లా కొంతమంది, భయంతో కొంతమంది ఇది చేస్తే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, దానికి కారణం సాకేం చెప్తా ఉన్నారు, కొంతమంది కుక్కలను వదిలిండ్రు అని. కుక్కలు బీసీల ఇళ్లలోనే ఉంటాయా? అందరి ఇంట్లో బీసీల జనాభానే మాత్రం తగ్గితే మొత్తం జనాభా తగ్గి చూపించాలి. బీసీల జనాభానే తగ్గి చూపించడంలో కుట్ర ఏంటి, ఆంతర్యం ఏంటి, ఎట్లా బీసీలను మోసగిస్తుంది ఈ కాంగ్రెస్? ఇది ప్రశ్న. ఇవాళ చింతపండు నవీన్ గారు వచ్చి ఆయన చెప్తారు 4 సంవత్సరాల్లో రాబోయేది బీసీ రాజ్యం, ఈయన్నే రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని చెప్తాడు. అయ్యా నవీన్ గారు, మల్లన్న గారు, ఇంకా 4 సంవత్సరాలు ఎందుకు ఆగాలండి? ఇప్పుడు లేదా అవకాశం? కాంగ్రెస్ చరిత్రలో ఉన్నదే కదా, 6 నెలలకో ముఖ్యమంత్రి, సంవత్సరానికో ముఖ్యమంత్రిని మార్చే ఆనవాయితీ ఉన్నది కదా, మరి మార్చండి, ఇప్పుడే పెట్టండి, మీరే తీసుకోండి అవకాశాన్ని. ఎవరు వదిలిన బాణం మీరు బీసీలను హైజాక్ మీరే, బీసీలకు 42% అని డిక్లరేషన్ లో చెప్తారు మీరే అసమగ్రంగా ఏది కులగణన సర్వే చేస్తారు. రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు కాబట్టి మేము చేసినామని చెప్తారు, మేము ఏదో ఉద్ధరించినామని చెప్తారు బీసీలను. ఇదా సంఖ్య తగ్గించి బీసీలకు అన్యాయం చేసి ఇదా ఉద్ధరణ? పెరగాలి కదా సాధారణంగా. 10 సంవత్సరాలు 14లో సమగ్ర కుటుంబ సర్వే అయింది, 24, 25లో పెరగాలి కదా. 10 సంవత్సరాలు పెరగకుండా తగ్గించి ఎట్లా చూపిస్తారు? మీరు చేస్తున్న మోసం ఎంత బీసీలకు? ఇది ప్రతి చిన్నపిల్లలకు అర్థమయ్యే విషయం, బీసీల దాకెందుకు? అంత అమాయకంగా రాజకీయ చైతన్యం వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, సబ్బండ వర్గాలు పాల్గొన్నాయి, కులాల వారిగా, వృత్తుల వారిగా సమస్త వర్గాలు భాగస్వామ్యం చేసి కేసీఆర్ గారు వాళ్ళని చైతన్యపరిచింది. ఆ స్పృహ సోయి అందరిలో కలిగింది. ఎట్లా నష్టపోయినాం, కాంగ్రెస్ ఎట్లా మోసం చేసింది అనేది తెలిసింది. మరి ఇంత జరిగినాక మిమ్మల్ని ఇంకా విశ్వసిస్తారనేటువంటి భ్రమలో అయితే ఉండొద్దు. నవీన్ గారిని ఎవరు పంపితే వచ్చిండు, ఎవరు వదిలిన బాణం అనేది, రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం అనేటువంటిది తెలంగాణ ప్రజలకు స్పష్టమవుతుంది. బీసీల పక్షాన నీ నాయకత్వాన్ని తెలంగాణ బీసీలు విశ్వసించరు. మరి ఒకవేళ అయితే గీతే మరి ఏమన్నా పర్మనెంట్ 5 సంవత్సరాలు బాండ్ పేపర్ మీద రాయలేదు కదా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అని, మీరు మరి మార్చండి. బీసీకి ఇప్పుడే అవకాశం, చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఆ తర్వాతనే కులగణనకు సంబంధించి కానీ రిజర్వేషన్లకు సంబంధించి కానీ మాట్లాడండి. తర్వాత బీసీల జనాభా తగ్గించి చూపించడం వలన, అంటే ప్రభుత్వ పథకాల్లో కానీ లేకపోతే ఉద్యోగాల్లో కావచ్చు, లేదా రాజకీయ రిజర్వేషన్లో కావచ్చు ప్రభావం చూపుతుంది. ఈ విషయం పట్ల బీసీల యొక్క చైతన్యం ఏ మేరకు ఉన్నది? తప్పకుండా నష్టం జరుగుతుంది. ఈ కాకి లెక్కలతోని, ఈ తగ్గించి చూపించినటువంటి లెక్కలతోని తప్పకుండా బీసీలకు అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. అంగీకరించరు ఈ కులగణను బీసీలు అంగీకరించరు. ఇంకొక వింత తెలుసా మీకు? ఇందులో క్రిస్టియన్లు అసలు 1% కూడా చూపించలేదు. తెలంగాణలో క్రిస్టియన్లు లేరట. ఇది పరిస్థితి. దీన్ని బట్టి ఈ కులగణన ఎంత మేరకు మరి సరైంది, ఎంత మేరకు విశ్వసనీయత కలిగింది, నిబద్ధత కలిగిందో అర్థం చేసుకో. మరి ఇది ఇప్పుడు ఎలాగో విమర్శలు వచ్చేసాయి, దీన్ని ఏ ప్రమాణంగా చేసినట్టు ప్రభుత్వం? దీనికి ఏ ప్రమాణాలకు అనుగుణంగా చేసినట్టు? ఏ ప్రమాణాలు లేవు, కాలయాపన తప్ప ప్రమాణాలు లేవు, ఏమీ లేవు. ఇప్పటికే 14 నెలలు గడిచింది. ప్రజల్ని దృష్టి మళ్లిస్తూ ప్రతి 15 రోజులకు, వారం రోజులకు ఒక అంశాన్ని ముందర పెడతారు.
పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగవేస్తారు. ఎగవేతల సర్కారు కాంగ్రెస్ అంటే, ఎగవేతల సర్కారు. సరే, మీరు ఇచ్చినటువంటి 420 హామీలను పక్కన పెట్టినా, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను పక్కన పెట్టినా, కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ప్రజా సంక్షేమ, రైతు సంక్షేమ, విద్యార్థి సంక్షేమ, తెలంగాణ సంక్షేమ పథకాలను మీరు ఎందుకు కొనసాగించరు? ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగినటువంటి రైతు వెన్నెందుకు విరుస్తుంది కాంగ్రెస్? బిచ్చమిస్తాడా కేసీఆర్? మేము వచ్చి 15,000 ఇస్తాం, 10,000 బిచ్చమా? 2 పంటలకు ఎట్లా ఇస్తాడు? 3 పంటలకు ఇవ్వాలి కదా. కేసీఆర్ అంటాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటాడు. ఎట్లా రామ్ రామ్ చెప్తాం? మేము ఇయ్యమా? మాకు దిమాగ్ లేదా? మేము అవలగాలమా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ 2 పంటలకు ఎగవేసిండు. రైతు వెన్నువిరిసే ప్రయత్నం కాదు, ప్రాజెక్టులను నిరుపయోగంగా ఉంచి పంటలు ఎండబెట్టేది నిజం కాదు. ఎంత నష్టం జరుగుతూ ఉంది తెలంగాణకు. తెలంగాణ సమాజము ఒక్కసారి షాక్ నుంచి దేరుకున్నట్టు ఎంత పని జరిగిపోయింది. మోసపోతాం కదా, గోసపడుతున్నాం కదా అనేటువంటి తెలివి ఇప్పుడు వచ్చి తర్వాత ఇప్పుడు ఈ తప్పుల తడుకైన సర్వే తర్వాత స్థానిక సంస్థల్లోకి ఇదే విధంగా కాంగ్రెస్ వెళ్తుందా? వెళ్ళదు. కాంగ్రెస్ ఏం చెప్తుంది? మేము పార్టీ నుంచి ఇచ్చుకుంటామని చెప్తుంది. మేము పార్టీ నుంచి ఇచ్చుకుంటాము, అది అయ్యే పని కాదు, పోయే పని కాదు. ఏమన్నంటే ఎన్నికలను వాయిదా వేయాలని కూడా చూస్తుంది. కాంగ్రెస్ తోని బీసీలకు న్యాయం చేసే పార్టీ కాదు. ఈ అంశం 100% కాంగ్రెస్ తో కాదు, పక్కన పెట్టచ్చు అంశాన్ని. తర్వాత ఇప్పుడు ఏదైతే ఏ ప్రమాణాలు చేసి 6 గ్యారంటీల ప్రమాణాలు చేసి అధికారంలోకి వచ్చారో అలా అనుకుందాం మనం. వస్తే ఇప్పుడు 6 గ్యారంటీల యొక్క అమలులో ఏంటి ఇప్పుడు ఎలా ఉంది కాంగ్రెస్ పనితీరు? సాగు తప్పి కనులొట్టబోయి అనే కన్నా అంతకన్నా దారుణంగానే ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీని, ఏ ఒక్క పథకాన్ని కూడా, ఈ 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీని కూడా వాళ్ళు నిర్వర్తించలేకపోయినారు, ప్రజలకు చేయలేకపోయినారు. మీరు మహిళా నాయకురాలు కదా, ఈ గృహలక్ష్మి పథకం గురించి చెప్పండి, దాని అమలు తీరు ఏంటి? గృహలక్ష్మిలో ప్రధానంగా వాళ్ళు చెప్పింది 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతికి 2,000 స్కూటర్ బైక్ ఇస్తా అన్నారు కాలేజీకి వెళ్తున్నటువంటి విద్యార్థులకు. అట్లాగే 18 ఏళ్ళు నిండిన ప్రతి యువతికి, మహిళలందరికీ కూడా 2,500 ఇస్తా అన్నారు. అలాగే ఆసరా కానీ, లేదంటే బీడీ కార్మికులు కానీ, రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పి, డబుల్ చేస్తా అని చెప్పి. అయితే 200 ఉన్నటువంటి పెన్షన్ కేసీఆర్ గారు 2,000 చేశారు. మరి ఏకకాలంలో అంత పెంచిండ్రు 9 ఏళ్ళ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది, మరి ఈయన చేయగలుగుతాడేమో. ప్రజలు నమ్మిండ్రు, ఎందుకంటే కేసీఆర్ గారు అందరికీ అన్ని చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే చేయగలుగుతాడు అనేటువంటి ఒక నమ్మకంతో ఈయన చెప్పినటువంటి మాటలు, కాంగ్రెస్ హామీలు, 6 గ్యారంటీలను నమ్మిండ్రు. కానీ అందులో ఉచిత బస్సు ఒక్కటి, అది కూడా ఆ రోజు ఉచిత బస్సు అని చెప్పిండ్రు. ఈ బస్సుకు ఆ బస్సుకు అని ఏం చెప్పలేదు. తీరా చూస్తే మరి కొన్ని బస్సులకే పరిమితి విధించారు. ఆ కొన్ని బస్సుల్లో నిత్యావసరాలు ఉండేటువంటి అనేక మందికి ఇబ్బందికర, బస్సుల సంఖ్య కుదించి కొన్ని బస్సులకే ఇచ్చేసి, అది వాళ్ళ మహిళలు సీట్ల కోసమో మరో కారణంగానో బస్సులో గొడవపడడం, దాన్ని చిత్రీకరించి బయట చూపించి మహిళలను అవమానించడానికే తప్ప మహిళలకు వసతి కల్పిద్దామని, మహిళలకు మేలు చేద్దామన్నట్టుగా అయితే లేదు. మాకొద్దు బాబో ఈ ఫ్రీ బస్ అని మహిళలే మొత్తుకునే స్థాయికి ఆ పథకాన్ని తీసుకుపోతారు. తర్వాత ఈ రైతు భరోసా అనే 2వ పథకం ఉంది, 15,000 నుంచి 12,000 మార్చారు. సో దాని గురించి అసలు మొదటికే మోసం తీసుకొచ్చాడు. 15,000 నుంచి 12,000 ఇస్తా అని బిచ్చమా కేసీఆర్ ఇచ్చేదని చెప్పేసి, సరే 12,000లో 6,000 ఇస్తాను, అది మీనం మేషం లెక్క పెట్టి సంక్రాంతికి ఇస్తామని, తర్వాత అయినాడు 26 జనవరి నాడు ఇస్తామని, ఈరోజు సెలవు కాబట్టి అర్ధరాత్రి నుంచి టకీమని మీకు మెసేజ్లు వస్తాయి. రైతులందరికీ ఏకకాలం అంటే కాంగ్రెస్ భాషలో, రేవంత్ రెడ్డి గారి భాషలో దపదపాలుగా కొనసాగుతూ ఉంటది అన్నమాట. బిచ్చంలాగానే చెప్పాలంటే రైతులను ఏమనుకుంటున్నాడు? ముందు ఎకరం లోపు రైతులకు, ఆ తర్వాత మండలానికి అదేమన్నా పైలట్ పథకం అనడానికి కొత్త పథకమా? రైతు బంధు కొత్త పథకమా? కాదు కదా. పైలట్ పథకం అని ఎట్లా ప్రారంభిస్తారు? పైలట్ పథకం ఎందుకు ప్రారంభిస్తారు? ఆ మాత్రం అవగాహన లేదా? మండలానికి ఒక చిన్న గ్రామం తీసుకొని ఆ గ్రామంలో ఎకరం లోపు ఉన్న రైతుకేసి ఇప్పుడు 2 ఎకరాల వరకు వేసినామని, మరి
ఒక మాట చెప్పండి ఇప్పుడు తెలంగాణ సమాజానికి, మీరు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వదలుచుకున్నారు, ఎప్పటిలోగా మార్చి 23 పెట్టిండండి గడువు. కోతల సమయమా? మీరు పంట విత్తాల్సిన సమయంలో ఇచ్చేది, దున్నంగా ఇయ్యాల్సింది దుల్పంగా అప్పుడు ఇస్తారా? ఎంతవరకు న్యాయం అది? రైతులు ఎట్లా, వాళ్ళ పెట్టుబడి పరిస్థితి ఏంటి, వాళ్ళ పంట చెల్లని వాళ్ళ పచ్చగా కలకలన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో బీళ్ళన్నీ పచ్చని పంట చేళ్ళు అయినాయి. ఇవాళ మళ్ళా పచ్చని పంట చేళ్ళు బీడువారే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నాం? ప్రశ్నిస్తే తెలంగాణ సమాజం, అడుగుతే తెలంగాణ సమాజం. రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఏది బాగుపడ్డది లేదు. తర్వాత మేడం, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయాలకు వస్తే 5 లక్షల భరోసా ఒకటి ఇచ్చారు. తర్వాత ఉద్యమకారులకి, అమరులైన వారికి 250 గజాల స్థలం ఇస్తారన్నారు. దాని గురించి చెప్పండి. ఇందిరమ్మ ఇండ్లు ఆడ ఒక ఇల్లు ఇంతవరకు గడితే కదా, ఒక ఇల్లు కట్టింది లేదు. ఒక్క లబ్ధిదారునికి 14 నెలల్లో ఇస్తా అన్న 5 లక్షలు ఇచ్చింది లేదు. ఒక్క లబ్ధిదారుడికి ఒక్క ఇల్లు పునాది తీసింది కూడా లేదు. కనీసం ఒక ఇంటికి పునాది తీసిలేదు. ఒక్క లబ్ధిదారునికి ఒక 5 లక్షలు ఇచ్చింది లేదు. బీఆర్ఎస్ కట్టినటువంటి లక్షలాది ఇండ్లను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 3 రంగులేసి వాటిని ఇందిరమ్మ ఇండ్లని ఎట్లా చెప్తూ? నువ్వు స్వయంగా నిర్మాణం చేసి, నీ ప్రభుత్వం నిర్మాణం చేసి ప్రజలకు ఇచ్చి వాటిని ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పు. నీ ఇష్టం ఉన్న పేరు పెట్టు. ఇందిరమ్మ ఇండ్లు అంటావా, ఇంకా నెహ్రూ ఇండ్లు అంటావా, నీ ఇష్టం. రాజీవ్ గాంధీ ఇండ్లు అంటావా, నీ ఇష్టం ఉన్న పేరు పెట్టుకో. నీ నేతల నీ నచ్చిన పేర్లు పెట్టుకో. కానీ కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఆ పేరు ఎట్లా పెడుతూ? నువ్వేం చేసినావు? నువ్వు కట్టినావా? ఏమన్నా జరిగిందా? ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇవ్వాలి? దరఖాస్తుల ప్రభుత్వమా ఇది? ప్రజల్ని జిరాక్స్ సెంటర్ల చుట్టూ ఎట్లా తిప్పుతూ, ఒక్కొక్క కుటుంబాన్ని ఎన్నిసార్లు తిప్పలు పెడుతూ, సర్టిఫికేట్లు తీసుకొస్తూ, అధికారుల చుట్టూ తిరుగుతూ, ఎక్కడ జరుగుతుంది న్యాయం? నువ్వు ఇదివరకే తీసుకున్నావు కదా అప్లికేషన్స్, నీకేం కావాలని. మరి మళ్ళీ కొత్తగా ఈ అప్లికేషన్లు ఏంటి? నీ 5 ఏళ్ల కాలం అప్లికేషన్లతోనే గడుపుతావా? ఎప్పుడు చేస్తూ? తర్వాత మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ పథకం ఎటువంటి ప్రారంభం జరిగింది? ఉన్న స్కూళ్ళనే 1000కి పైగా గురుకులాల నిర్వహణ అద్భుతంగా చేసిండ్రు కేసీఆర్. సాధారణంగా ఇళ్ళ దగ్గర పిల్లలు ఉంటే రకరకాల పనులు చెప్తారు, చదువు సాగదు. మరి పూర్తి సమయం విద్యాలయంలోనే ఉంటే, ఆశ్రమంలో ఉంటే, ఆ వాతావరణంలో చదవదలుచుకున్న పిల్లలు, చదవచ్చే పిల్లలు బాగా చదువుతారని చెప్పేసి 1000కి పైగా గురుకులాలను అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటే, ఇవాళ ఆ గురుకులాలన్నీ ఏం జరుగుతూ ఉన్నాయి? 50 మందికి పైగా హాస్టల్ విద్యార్థులు చనిపోయినారు కదా. కలుషిత ఆహారం, పిల్లలకు సరైనటువంటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించలేనటువంటి దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం. హాస్టల్లో నా పిల్లల్ని ఉంచొద్దు అని ప్రజలు పిల్లల్ని వెనక్కి తెచ్చుకునే విధంగా హాస్టళ్ళు మూతపడే స్థితికి ఈ ప్రభుత్వం ఇవాళ. ఉన్న విద్యామంత్రి దిక్కులేడు. ఇంతవరకు 6 శాఖలకు మంత్రులే లేరు. హోం తన దగ్గరనే, విద్యాశాఖ తన దగ్గరనే. పాలన ఎట్లా సాగుతుంది? బళ్ళు ఎట్లా కొనసాగుతాయి? చదువులు చటుబండలు అయిపోయి. తర్వాత పెన్షన్లు 4000 రూపాయల పెన్షన్లు ఇస్తా అన్నారు. ఆ పథకం యొక్క 4000 ఇస్తా అని చెప్పేసి 14 నెలలు అయింది. ఈ 14 నెలల్లో కూడా 2 నెలల పెన్షన్ ఎగవేసిండట. పాపం మహిళలు అయితే ఏడుస్తూ ఉన్నారు. వృద్ధులు ఆసరా పెన్షన్లు అందుకునేటువంటి పల్లెల్లో చూస్తే కుటుంబాల పరిస్థితి అంతంత మాత్రం. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోషించుకోవడానికి సరిపోదు. ముసలి తల్లిదండ్రులకు వాళ్ళు చూసే పరిస్థితి లేదు. అట్లాంటి సందర్భంలో కేసీఆర్ పెద్ద కొడుకై ఇచ్చినటువంటి 2000తోని వాళ్ళకు అవసరమైనటువంటి బీపీ గోళీలో, షుగర్ గోళీలో తెచ్చుకొని వాళ్ళు ఇంత తృప్తిగా బతుకుతున్నటువంటి సమయంలో మరి ఈయనొచ్చి దెబ్బ కొట్టిండు. 2000 కాదు 4000 ఇస్తా అన్నాడు. ఆ 2000 చక్కగిస్తలేడు, సరైన సమయంలో ఇస్తలేడు, చక్కగిస్తలేడు. ఇవాళ వృద్ధుల మరణాల సంఖ్య తగ్గింది కేసీఆర్ పీరియడ్ లో. వాళ్ళు సరైన సమయంలో సరైన మందులు వేసుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఒక ఆత్మ విశ్వాసంతో మా మందులు మేము కొనగలుగుతున్నాం, మా ఖర్చులు మేము పెట్టుకోగలుగుతున్నాం అని చెప్పేసి ఒక ఆత్మ విశ్వాసంతో, సంతృప్తితోని వాళ్ళు సంతోషంగా బతికినటువంటి వృద్ధులు ఇవాళ నిన్ను తిట్టి శాపనార్థాలు పెట్టే పరిస్థితికి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని మీద. ఓవరాల్గా ఇప్పుడు ఈ ఏడాది పాలనకి కాంగ్రెస్ పార్టీకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? నేను కాదు, ప్రజలు ఇస్తా ఉన్నారు మార్కులు.
ఒక బీఆర్ఎస్ లీడర్గా నేను మార్కులు ఇవ్వడం సమంజసం కాదు. అయినప్పటికీ ప్రజలు క్షేత్రంలోకి వెళ్తే, ప్రజాక్షేత్రంలోకి వెళ్తే రేవంత్ రెడ్డి గారు ఏ సర్వే చేయించుకుంటారో చేయించుకుని అంతెందుకు, మొన్ననే వాళ్ళ అధికార ట్విట్టర్ పేజీలో వాళ్ళు ఓటింగ్కు పెడితే 70% పైగా కేసీఆర్ గారికి ఓట్లేశారు. ఇంకా దాన్ని వాళ్ళు వ్యంగ్యంగా వెక్కిరిస్తూ ఫామ్ హౌస్ పాలనగా ఉన్నా, ప్రజాపాలనగా ఉన్నా, ఇది ప్రజాపాలనట. ప్రజల వెన్ను విరిచేది, ప్రజలను మోసగించేది, ప్రజల అబద్ధమాడి గద్దె మీద కూర్చున్నది ప్రజాపాలన ఎట్లయితుంది? ప్రజలకు అందని పాలన కదా ఇది. మరి ప్రజాపాలన కావన్నా, ఫామ్ హౌస్ పాలన కావన్నా. ఫామ్ హౌస్ అంటే ప్రజలు ఏదో అనుకున్నారు. తెలంగాణ ప్రజలకు తెలుసు వ్యవసాయాన్ని స్థిరీకరించే ప్రయత్నంలో కేసీఆర్ గారు చేసినటువంటి కృషి ఎంత గొప్పదో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని మరి వీళ్ళు ఫామ్ హౌస్ అని వ్యంగ్యంగా పెడితే కూడా అత్యధిక శాతం, మరి 70% పైగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని, ఆ పాలనే కావాలని కోరుకున్నారంటే దీన్ని బట్టి స్పష్టమైంది కదా. 70% పైగా ప్రజలు కోరుకుంటున్నారంటే ప్రజలు మార్కులు ఎవరికేసిండ్రు అనేది స్పష్టం కదా. దీన్ని బట్టే ప్రజలు ఇస్తున్నారండి మార్కులు. లీడర్లు వేయాల్సిన అవసరం లేదు, పార్టీలు వేయాల్సిన అవసరం లేదు, ప్రజలే మార్కులు ఇస్తారు.